అప్పుడైనా ఏముందిలే మన దగ్గర జరగలేదు కదా, మన భాయి అని సంకలనం నక్కుందాం అని వెయిట్ చేయకండి. వాళ్ళ మీద ఒక్క రూపాయి స్పెండ్ చేయకండి. దయచేసి వాళ్ళ దగ్గర ఏ వస్తువు కొనకండి. ఎకనామికల్లీ బాయ్కాట్ చేస్తే వాళ్ళకి ఇలాంటి టెర్రరిస్ట్ నా కొడుకులకి స్పెండ్ చేసే డబ్బులు తగ్గుతాయి. ఏ దేశం వీళ్ళకి ఫండింగ్ ఇవ్వదు. మనమే మనని పొడవండ్రా అని చెప్పి వీళ్ళకి డబ్బులు ఇస్తున్నాం మనం. ఏ గుడి ముందు చూడు ఈ సన్నాసులే పూలు అమ్ముకుంటారు దరిద్రులు. ఎక్కడ చూడు పూలు, పళ్ళు, వెజిటేబుల్స్. మీరు హైదరాబాద్ లో చూస్తే కనుక 90% ఆఫ్ ద వెండర్స్, స్ట్రీట్ వెండర్స్ గురించి చెప్తున్నా, అందరూ ఈ టోపీ నా కొడుకులే. మన వాళ్ళు పని చేయడానికి బద్దకిష్టులని నేను అన్ను. వాళ్ళకి స్కోప్ ఉందో లేదో నాకు తెలీదు. ఫస్ట్లీ ఫ్రీబీస్ ఇచ్చే దరిద్రపు గవర్నమెంట్లు ఎంచుకోవటం, మన డబ్బులు తీసుకెళ్లి ఈ దరిద్రుల చేతిలో పోయడం, మమ్మల్ని పొడవండ్రా అని వాళ్ళకి ఫండింగ్ ఇవ్వడం ముందు మనమే మానేయాలి. మనం మానేస్తే ఇది ప్రజాస్వామ్యం కాబట్టి అట్లీస్ట్ ప్రజలు మనం మార్చేస్తే ప్రభుత్వాలు కూడా మారతాయి. ఎవరికి ఏం చేయాలో అర్థమవుతుంది. మెజారిటీ పీపుల్ ఉన్న హిందూ మనోభావాలకి ఎక్కడ వాల్యూ ఉండదు. ఎందుకో తెలుసా? యూనిటీ ఉండదు మనకి. వాడిని బాయ్కాట్ చెయ్యండ్రా అంటే అబ్బే మేరా అబ్దుల్ అలాగే ఇదే కదా మనం వాగేది. ఆడపిల్లలైతే మరీ నీచంగా అనమాట. వాడు ఏం పెడుతున్నాడో మందు మసానం, జిమ్ముల్లో అంతే, స్కూల్స్ లో, కాలేజెస్ లో, ప్రతి చోట ఈ సన్నాసులు కాచు కూర్చున్నారు. మీ ఆడపిల్లల్ని మీరే కాపాడుకోండి. మన ఆడపిల్లలు తప్పు లేకపోయినా సరే, మన ఆడపిల్లల క్యారెక్టర్ ఎంత మంచిదైనా సరే వాళ్ళతోటి స్నేహం చేయనివ్వకండి. నేను పబ్లిక్ గా చెప్తున్నాను, ఏం చేసుకుంటారో చేసుకోండి. అర్థమైందా? అక్కడ ఒక విపత్కర పరిస్థితులు వస్తున్నాయంటే మనమే దూరంగా చావాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఎదుర్కొని చావలేం కదా, మనలో అంత చావేం లేదు కదా. మనం ఏమైనా శివాజీలను ఇన్స్పైర్ గా తీసుకుంటామా, లేకపోతే సంభాజీ మహారాజు ఇన్స్పైర్ గా తీసుకుంటామా? గాంధీజీని కదా, మనం సెక్యులర్ గాంధీజీని కదా మనదంతా ఇన్స్పిరేషన్. సో వాళ్ళ సంఖ నాకుతాం కాబట్టి మన పిల్లల్ని మనమే జాగ్రత్తగా ఉంచుకోవాలి. మన రూపాయిని మనమే జాగ్రత్తగా వెచ్చించాలి. దయచేసి వాళ్ళ మీద ఒక్క రూపాయి స్పెండ్ చేయకండి. ముష్టి కూడా వేయకండి కనీసం. నేను ఎప్పుడో బంద్ చేసి అవసరమైతే అవసరాన్ని మానుకుంటా. పూలు కూడా కొనను నేను వాడి దగ్గర. నేను ఏ గుడి ముందుకు వెళ్ళినా సరే కావాలంటే పోయి పంతులు గారికి హుండీలోనే వేస్తాను తప్ప ఆ గాడిద కొడుకుల చేతికి రూపాయి ఇవ్వను. మీరు కూడా అలా నిక్కచ్చిగా ఉండండి. హలీముల దగ్గర క్యూలు కట్టే నా కొడుకుల్ని మనమే అవేర్నెస్ చేయాలి. నేను చెప్తున్నా, మీరు కూడా చెప్పండి మన వాళ్ళకి. ఏం పర్వాలేదు. జై శ్రీరామ్.